మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సందర్భం లోపల నేను నాతో పాటు మా కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత సత్యం గారు ముగ్గురం కూడా మేము ఈ ఎజెండా అంశాల విషయం లోపల మేము చర్చిద్దామని ముందుకొచ్చినటువంటి సందర్భం. చాలా సౌమ్యంగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క అంశం ఇవాళ మనం మాట్లాడదాం. ఎందుకనంటే అందరి ధ్యేయం వల్ల ఇక్కడ సుపరిపాలన అందాలి అనేటువంటి ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం అని చెప్పి మేము ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము మేయర్ గారికి తెలియజేసినప్పటికీ వారు మా వాటను పట్టించుకోకుండా మొదటి అంశం ఏదైతే భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏదైతే మాకు డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి ఆ చెడి చెత్త మన తడి అండ్ పొడి చెత్తను వేరు చేసేటువంటి మిషనరీల కొనుగోలు, ఈ కొనుగోలు విషయం లోపల మేము మొదటి ప్రాధాన్యత తీసుకొని మీరు దీన్ని సరైన విధంగా ఎలాంటి అవినీతి లేకుండా మిషనరీని కొనాలి అనేటువంటి ఆ సంకల్పంతో మేము చెప్తా ఉంటే దాన్ని పట్టించుకోకుండా అహంగా ఈ ఎజెండా మొత్తం చదివిన తర్వాతనే మీరు మాట్లాడాలి, అప్పటి వరకు మాట్లాడద్దని హుకుం జారీ చేయడం, ఒక రాజలాగా నియంతలాగా మా మీద హుకుం జారీ చేయడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. మేము ఎంత రిక్వెస్ట్ చేసి మేము అంశాల వారీగా మేము మాట్లాడతాం. ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో దాన్ని మేము ఆమోదిస్తాం. ఏదైతే సరిగ్గా ఉండదో దాంట్లో అవినీతి జరుగుతుందో ఆ అవినీతికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల మేము తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకొస్తాం, మీ దృష్టికి తీసుకొస్తాం, దీని మీద మా అభిప్రాయం చెప్తామని చెప్తే కూడా దాన్ని పట్టించుకోకుండా మాకు మెజారిటీ ఉంది, మేము అనుకున్నట్టే మేము చేస్తామని ఒక నియంతలాగా మా మీద చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం అనేది ఇది హేయమైన చర్య. ఒక బాధ్యత గల ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కార్పొరేటర్లమైన మేము మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధి లోపల మేము చెప్పినటువంటి ప్రాంతం లోపల నిధులు వేచించకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మాపై ఓడిపోయినటువంటి కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళు సూచించిన కాడ వాళ్ళ ఇండ్ల దగ్గర ఇవాళ అభివృద్ధి పనులు పెట్టడం అనేది ఇది నిజంగా అప్రజాస్వామికం. ఈనాడు రాజ్యాంగాన్ని వీళ్ళు కించపరిచారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఎంతసేపు ఒక బుక్కును పట్టుకొని ఆ బుక్కు ఇది రాజ్యాంగం, దీన్ని చాలామంది ఉల్లంఘిస్తూ ఉన్నారని అంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల కార్పొరేషన్ లోపల ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని మీరు గుర్తెరగాలి. ఇదే విధంగా ఈనాడు ఇక్కడ మంచిర్యాలలో కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మేము దీని విషయమై రగన్న గారి సారథ్యం లోపల ఇక్కడ మా ఎమ్మెల్సీలు వాళ్ళందరి సమక్షం లోపల వాళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిపై ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. ఈ ఫిర్యాదును ఉన్నతాధికారులు నీతి నిజాయితీగా స్వచ్ఛందంగా మంచి ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ లోపల ఎవరెవరైతే అవినీతికి పాల్పడతా ఉన్నారో వాళ్ళందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల వెలుగు నుండి మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరి వెలుగు నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.